టైలరింగ్ నేర్చుకునే కొత్తలో నేను హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసేదానంటే బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి ఇలా వచ్చేసేదాన్ని. ఇలా రావటం వల్ల నాకు మిడిల్ టక్ అనేది షోల్డర్ కుట్టికి మ్యాచ్ అయ్యేది కాదనమాట. ఆ విషయం నాకు తెలిసేది కాదు. కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత అన్ని ముడతల కింద ఒకవైపుకి లాగేసినట్టు ఉండేది. నేను అనుకునే దానికి చంక దగ్గర కరెక్ట్గా తీయలేదేమో, లోతు అందుకునే ముడతలు వస్తున్నాయేమో, చంక డౌన్ అవన్నీ రాంగ్ చేశానేమో అనుకునేదాన్ని. తర్వాత కుట్టగా అర్థమైందండి. ఖచ్చితంగా కరెక్ట్గా హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసి ఒక టక్ ఇచ్చుకుని ఆ టక్ అనేది ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు, ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు, బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని అటు హాఫ్ పార్ట్ కుట్టిన తర్వాత మళ్ళీ మన వైపుకి హాఫ్ పార్ట్ కుట్టిన తర్వాత రెండో స్టిచ్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేసుకుంటే అప్పుడు కరెక్ట్గా వస్తుంది. షేప్ కూడా చాలా నీట్గా వస్తుంది. కుట్టేటప్పుడు సాగదీయకూడదు అనే విషయం కూడా తర్వాతే అర్థమైందండి. చాలా బ్లౌజులు అలాగే కుట్టాను. వెనక్కి వచ్చేసి మళ్ళీ విప్పేసి మళ్ళీ కుట్టేసి ఇచ్చేదాన్ని. ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ తోటే మనకి వర్క్ అనేది వస్తుందండి. చూస్తే వీడియోస్ చూసినంత మాత్రం రాదు. ఎక్స్పీరియన్స్ ఉండాలి ఖచ్చితంగా.